ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఇది కంటపడిన గంట మాత్రమే ఉంటుంది ఈ అద్భుతమైన అవకాశం. ఆ తర్వాత మాయమైపోతుంది. నువ్వు ఎంత వెతికినా, ఎంత ప్రయత్నించినా, ఎంత తాపత్రయపడినా ఇలాంటి సువర్ణ క్షణం మళ్ళీ నీకంట పడదు. ఇలాంటి సందేశం నీకు కనిపించదు. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ కూడా రాదు. వదులుకోకు. ఇప్పుడు ఈ క్షణం నీ కంట పడిందా, వెంటనే నీ సాయి ఏం చెప్తున్నాడో విను. ఆ అవకాశాన్ని దక్కించుకో. ఎందుకంటే ఇది విన్న వాళ్ళకి, అర్థం చేసుకున్న వాళ్ళకి, సాయిని గౌరవించిన వాళ్లకు మాత్రమే ఈ ఒక్క అద్భుతమైన అవకాశం దక్కుతుంది. మిగతా వాళ్ళకి దక్కదు బిడ్డ. వాళ్ళ దరి దాపుల్లో కూడా వెళ్ళదు. ఇది ఇప్పుడు నీ కంట పడింది, నీ ముందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా నువ్వు ఈరోజు సాయి చేతిలో ఎన్నుకోబడ్డావు. సాయి చేతిలో సెలెక్ట్ అయిపోయావు కాబట్టే ఈ వీడియో నువ్వు చూడగలుగుతున్నావు. ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు. నీ సాయి మాటలు నీకు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎంత పుణ్యం చేసుకున్నావో ఏమో తెలియదు తల్లి. ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో కొన్ని కోట్ల డబ్బు రాకెట్ స్పీడ్ తో నీ వైపుకు దూసుకు వస్తుంది. నీ అదృష్టం తిరిగే క్షణం ఇదే. నీ అదృష్టం మారే క్షణం ఇదే. నీ భాగ్యం మారే క్షణం ఇదే. ఇప్పుడు వదులుకుంటే ఇక జన్మంతా ఇప్పుడు నువ్వు ఏవైతే పడుతున్నావో అవి అనుభవించాల్సి వస్తుంది. ఆ బాధలు పడాల్సి వస్తుంది. జాగ్రత్త బిడ్డ. నిన్ను ఆ బాధల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ కన్నీళ్ల నుంచి, ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆ అనారోగ్య సమస్యల నుంచి, పూర్తిగా నీ దరిద్రం నుంచి నిన్ను బయట పడవేసి అదృష్టం వైపు నిన్ను అడుగులు వేయించాలని ఈరోజు పని కట్టుకొని వచ్చాను బిడ్డ. మరి నీ తండ్రి మాటని కొట్టి పడేస్తావా? నిర్లక్ష్యం చేస్తావా? నీ భాగ్యాన్ని నువ్వు మార్చుకోవా? నీ అదృష్టాన్ని తిరిగి రాసుకునే అవకాశాన్ని ఇవ్వవా? ఎవరికుండదు బిడ్డ కష్టాల నుంచి బయటపడాలని, ఆనందంతో జీవితం గడపాలని, దండిగా డబ్బుతో జీవితం సాగించాలని, సమాజంలో పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలని, మా ఇంట్లో ఇది లోటుంది బాబా అని అడగకుండా బ్రతకాలి అని ఎవరికుండదు? నీకు మాత్రం లేదా? ఉంది కదా. అందుకే ఏం చేస్తున్నా, ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా అన్ని కాసేపు పక్కన పెట్టే బిడ్డ. ఒక్క 5 నిమిషాలు నీ సమయాన్ని నా కోసం ఇవ్వు. నీ కోసం అద్భుతాన్ని సృష్టించి వెళ్తాను. కానీ నిర్లక్ష్యం చేశావు అంటే నిజంగా నీ సాయి మనసుని గుణపంతో గుచ్చినంత బాధ పెడతావు బిడ్డ. జాగ్రత్త. వదులుకోకు. బాధపడతావు. ఆ తర్వాత పశ్చాత్తాపడతావు. జాగ్రత్త. అవకాశాన్ని వదులుకోకు. ఇది అందరికీ వచ్చే అదృష్టం కాదు, అవకాశం కాదు. నిన్ను వెతుక్కుంటూ నీ గుమ్మంలోకి వచ్చింది, నీ ఇంట్లోకి వస్తోంది, నిన్ను అంటుకోబోతోంది అదృష్టం అనేది. జాగ్రత్త. డబ్బు లెక్క పెట్టలేనంత డబ్బు వస్తుంది. ఆ డబ్బు లెక్క పెట్టలేక నీరసించిపోతావు. అలాంటి డబ్బు రాకెట్ స్పీడ్ తో నీ వైపుకు వస్తుంది బిడ్డ. వదులుకోకు అంటూ బాబాయ్ గారు ఒక అద్భుతమైన సందేశంతో, ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో, ఒక నిగూఢ అర్థం కూడినటువంటి సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనక ఈరోజు చాలా అర్థం ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది వీడియో అని అనిపిస్తుంది. అసలు బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోని చివరి దాకా చూడండి. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసే వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు. ఎలాంటి గురువు గారి దగ్గరికి అస్సలు వెళ్ళి ఉండరు. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత మొండి ప్రాబ్లం అయినా తీరనే తీరదు అని మీరు వదిలేసి ఉన్న ఆశ, వదిలేసి ఉన్న ఒక్కసారి ఇక్కడ కాల్ చెయ్యండి. ఈయన దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని దానికి పరిష్కారాలు వెతికి అందివ్వటంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ. అది కూడా కేవలం 24 hours లో, 24 గంటల్లో మీ సమస్యకి పరిష్కారాలు అందించబడతాయి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక్ సుబ్రహ్మణ్య పూజారి గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698722. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు
ఫోన్ ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటకు తెలియకుండా, మీ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. అంటే నిజంగా ఎంత బెస్ట్ ఆప్షన్ అండి ఇది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈరోజు నువ్వు ఈ వీడియో ఓపెన్ చేసిన సమయమే ఏదో ఒక అదృశ్య శక్తి నిన్ను నడిపించింది బిడ్డ, ఇక్కడికి తీసుకువచ్చింది. ఇది యాదృశ్చికం కాదు, ఇది అకస్మాత్తుగా జరగలేదు, ఇది పొరపాటు కూడా కాదు. ఈ క్షణం నీ ముందున్న ఈ స్క్రీన్ మీద నీ జీవితంలోకి ప్రవేశించే ఈ శబ్దం నీ సాయి పంపిన సంకేతం. నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు, ఎందుకు నన్నే సాయి ఎంచుకున్నాడు అని కదా. సరే, ఇప్పుడు లోతుగా ఊపిరి పీల్చుకో. నీ చుట్టూ ఉన్న శబ్దం నిశ్శబ్దం అవనివ్వు. ఎందుకంటే నీ జీవితంలో ఏదో భారీ మార్పు ఈ రోజే ప్రారంభం కానుంది బిడ్డ. నువ్వు ఎన్ని రోజులు, ఎన్ని రాత్రులు నిద్ర లేక కళ్ళు తెరిచావో నీ సాయికి బాగా తెలుసు. నీ హృదయం బరువుగా ఉందని, నీ ఒత్తిడి అంతమైపోయిందని, నీ పోరాటాలు అంటే ఆ పోరాటాలను నువ్వు చేస్తున్న అన్నీ కూడా నీ సాయి చూస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఏడ్చిన రాత్రి కూడా ఆ కన్నీటి చుక్క నేల మీద పడకముందే నీ సాయి కళ్ళల్లో పడింది. నీ ప్రతి మాట, నీ ప్రతి బాధ కూడా సాయి చూస్తున్నాడు, సాయి వింటున్నాడు, ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాడు. నీ హృదయం ఎన్నిసార్లు విరిగిందో నీ సాయి లెక్క పెట్టాడు బిడ్డ. అందుకే ఈరోజు నీ లెక్కలు తీల్చాలని వచ్చేసాను, నీ బాధలన్నిటికీ ముగింపు పలకాలని వచ్చేసాను. ఇప్పుడు నీకు నీ సాయి నుండి ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది బిడ్డ. అందుకో, నీకు జీవితాంతం ఇంత కఠినంగా అనిపించిన రోజు ఒక్కటి కూడా వృధా కాలేదు. నీ కష్టాలన్నీ వినపడ్డాయి, నీ ప్రార్థనలన్నీ నా దగ్గరే ఉన్నాయి బిడ్డ. నీ సమయం వచ్చేసింది. నీ ముందున్న అడ్డంకులు నీ కోసం కాదు, నీ వృద్ధి కోసం. నీ జీవితంలో తలుపులు మూసుకున్నప్పుడు సాయి కొత్త తలుపును తయారు చేస్తున్నాడు. అర్థం చేసుకో. సాయి ఇలా చెప్తున్నాడు ఇప్పుడు నీతో, ఈరోజు నీ జీవితంలోకి వెలుగు వస్తోంది తల్లి, భయపడుకో, ఆగు, ఓపిక పట్టు, బెదిరిపోకు, పిరికితనంతో వెనకడుగు వెయ్యకు అంటున్నాడు. మరి నీ తండ్రి మాటని వింటావా? మనసు లోతుల్లోకి తీసుకుంటావా? నువ్వు ఊహించిన దానికంటే కూడా పెద్ద ఆశీర్వాదం నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తోంది తల్లి. కొన్ని ఆశీర్వాదాలు అందుకోవటానికి మనసు సిద్ధంగా ఉండాలి. నీ మనసును సిద్ధం చేసుకో, నువ్వు సిద్ధపడు. వస్తున్నది మామూలు అదృష్టం కాదు, మామూలు అవకాశం కాదు, మామూలు ఆశీర్వాదం కాదు. నువ్వు ఎన్నడూ కని విని ఎరుగినటువంటి ఒక ఆశీర్వాదం నీ వైపు వస్తోంది. మరి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే బాబా నేను సిద్ధమే అని చెప్పు. ఇక్కడ నీకు కొన్ని సంఘటనలు అర్థం కాకపోయినా వాటిలో సాయి ప్రణాళిక దాగి ఉందని నీకు తెలుసా? ఇప్పుడు సాయి నీతో సాక్షాత్తు స్వయంగా తనే అంటున్నాడు, నీ భారాలు విడిచిపెట్టు, నీ భయం వదిలేయి, నా మీద నమ్మకం పెట్టు. నీ జీవిత కథలో కొత్త అధ్యాయం ప్రారంభం చేస్తాను. డబ్బు, శాంతి, అవకాశాలు నీ వైపు దూసుకు వస్తున్నాయి. ఇది సాయి ఆశీర్వాదం. ఈరోజు నీ చుట్టూ ఉండే ఈ శక్తి నిన్ను ఒక కొత్త దారికి నడిపిస్తుంది. నువ్వు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న డబ్బు, అవకాశాలు, శుభవార్తలు నీ వైపు అద్భుత వేగంతో దూసుకు వస్తున్నాయి. ఇది సాధారణ డబ్బు కాదు, నీ జీవితాన్ని మార్చే ఆశీర్వాదం. ఒక అనుకోని ఆదాయం, ఒక కొత్త అవకాశం, ఒక పెద్ద నిర్ణయం, ఒక మలుపు, ఒక లక్కీ బ్రేక్ బిడ్డ. ఇవన్నీ నీ వైపు చేరుతున్నాయి, పరుగు పరుగున వస్తున్నాయి. పట్టుకోవటానికి సిద్ధంగా ఉండు. నీ చేతుల్లోకి రావాల్సిన ధనం ఇప్పటికే నీ నామంతో రాసి ఉంది, రాసి పెట్టేశాను. అది నీ దగ్గరికి చేరటమే ఇక తరువాయి. నీ జీవితంలో ఇన్నాళ్లుగా నమ్మకం పెట్టుకొని పట్టుదలతో ఎదురు చూసిన ఆశీర్వాదం ఈరోజు సాయి ధృవీకరించేశాడు. ఇది నీదే. నీ పని ఒకటే, ఇప్పుడు భయం వదిలేయి, నిన్ను నమ్ము, సాయిని నమ్ము. ఎదురు చూసే తలుపు తెరుచుకుంటుంది. ఒక్కసారి నీలోని కాంతిని నమ్మితే అది నీ చుట్టూ ఉన్న మార్గం చీకటిని చీల్చేస్తుంది. ఒక్కసారి నీ హృదయంలో సాయి ప్రేమను అనుభవిస్తే నీకు ఏ కొరత కూడా ఉండదు. ఇప్పుడు సాయి నిన్ను చూస్తూ చెప్తున్నాడు, బిడ్డ, నేను నిన్ను ఎన్నడూ వదిలిపెట్టేది లేదు, వదిలిపెట్టను కూడా. ఆ భయము నీకెందుకు అని.
నీ కన్నీళ్ళన్నీ నాకు తెలుసులే, నీ బాధలకు ముగింపు మొదలైపోయిందిలే, బాధపడుకో, నీ సంతోషం తిరిగి వస్తుంది, నీ కలలు నిజమవుతున్నాయి, విజయం, ధనం, శాంతి నీ వైపు దూసుకు వస్తున్నాయి. ఈరోజు నీ జీవితాన్ని మార్చే రోజు ఇప్పుడు. ఈ మాటలు నీలోకి దిగనివ్వు. నేను సాయిని చెప్తున్నాను, బిడ్డ, నా ఆశీర్వాదం నీకు నేను ఇవ్వబోతున్నా, నా దారిలో ఉంది, నేను తీసుకువస్తున్నా. ఆ వెలుగును ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరి తరము కూడా కాదు. ఈ సందేశం నీకు చేరింది అంటే సాయి నిన్ను మరిచిపోలేదు, గుర్తుంచుకున్నాడు అని అర్థం చేసుకో. ఇది నీకు ఇచ్చిన సంకేతం, ఇది నీ కొత్త ప్రారంభం. నువ్వు నీ గదిలో ఒంటరిగా కూర్చుని ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా ఉంది బాబా అని అడిగిన ఆ రాత్రిని సాయి మర్చిపోయాడనుకున్నావా? గుర్తుంది, మర్చిపోలేదు. అప్పుడే అదే క్షణంలో నీ హృదయం పలికిన ఆ చిన్న ప్రార్థన సోటిగా నీ సాయి హృదయానికి చేరింది. మనిషికి మాటలు అవసరం, కానీ నీ సాయికి కాదు. నీ సాయికి నీ నిశ్శబ్ద బాధ కూడా ప్రార్థనగానే వినబడుతుంది. నీ సాయి ఆ రోజు నిర్ణయించుకున్నాడు, తల్లి, నా బిడ్డకు నా ఆశీర్వాదం ఇవ్వాలి అని. కానీ ప్రతి ఆశీర్వాదము కూడా ముందు ఆత్మను తయారు చేయాలి, మనసును బలపరచాలి, దారిని శుభ్రం చెయ్యాలి. నీ జీవితంలో జరిగిన దుర్ఘటనలు నిన్ను బద్దలు కొట్టడానికి కాదు, నిన్ను బలంగా తయారు చెయ్యటానికే. ఈరోజు సాయి ఇలా అంటున్నాడో, నీ హృదయం సిద్ధమైంది. ఇప్పుడు నేను నీకు ఇవ్వబోయేది ఎవ్వరూ తీసుకోలేని ఒక వరం బిడ్డ. అది నీకు మాత్రమే చెందేటటువంటి ఒక వరం, నీకు మాత్రమే చెందాల్సిన ఒక వరం, నీకోసమే రాసిన ఒక వరం, నీకోసమే సృష్టించబడిన ఒక కానుక. అది ఈ రోజు నీకు అందుతుంది. ఈ లోకంలో కొంతమంది మాత్రమే తెలుసుకునే ఒక గట్టి సత్యం ఉంది. అతి పెద్ద ఆశీర్వాదం రాకముందు అది పెద్ద ఒత్తిడి వస్తుంది. నువ్వు గత నెల రోజులుగా అనుభవించిన ఆ భావోద్వేగ భావాలను, ఆ మానసిక ఒత్తిడి, ఆ నిస్సహాయత, ఇవి ఏవీ కూడా యాదృచ్ఛికం కాదు, అన్ని తాత్కాలికమే. నీ ఆత్మను సాయి ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తూ నీ లోపల ఉన్న పాత భయాలను, పాత నమ్మకాలను, పాత గాయాలను అన్నింటినీ బయటికి లాగి గుంజి పడేస్తున్నాడు. నువ్వు ఓదార్పు కోసం వెతుకుతున్నప్పుడు సాయి నీ ఆత్మను లోపల నుంచే బలపరుస్తాడు. నీ ఆత్మ యుద్ధం ముగిసింది, నీ హృదయం నయం కావటం ప్రారంభమయ్యింది, నీ జీవితం కొత్త దారిలో ప్రవహించటం మొదలైపోయింది. ఇదే ఆ క్షణం. నువ్వు చీకటి విడిచి వెలుగులోకి అడుగు పెట్టే క్షణం ఇదే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కనిపించే దారులు ఉంటాయి, కానీ కొద్ది మందికి మాత్రమే కనిపించే సాయి ప్రత్యేక దారులు తెరిచే అవకాశం ఉంది. అలాంటి ప్రత్యేక దారులు ఈ రోజు సాయి నీ కోసం తెరిచి ఉంచాడు. నీ జీవితంలో ఇప్పటి వరకు ఏది అడ్డంకి లేకుండా జరగలేదు కదా, ఎందుకంటే ఆ దారులు నీ కోసం కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరే. నీ చుట్టూ కనిపించని ఒక శక్తి, నీ సాయి శక్తి నీ ముందున్న అడ్డంకులను తొలగిస్తుంది, బద్దలు కొట్టేస్తుంది. ఇది అకస్మాత్తుగా కాదు, అనుకున్న పని అకస్మాత్తుగా జరుగుతుంది. నువ్వు నమ్మని ఒక వ్యక్తి నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఊహించని చోటు నుండి నీకు డబ్బు వస్తుంది. నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారి నీ ముందుకు వస్తుంది. సాయి అంటున్నాడు, నీ దారిని నేనే సిద్ధం చేశాను, ఇప్పుడు నువ్వు నడవటానికి సిద్ధం కావాలి. మరి సిద్ధంగా ఉన్నావా బిడ్డ? సిద్ధంగా ఉంటే, సిద్ధంగా ఉన్నాను బాబా నేను అని ఒక్క మాట ఇక్కడ నాకు చెప్పు. ఇప్పుడు నీకు అనిపిస్తోందా నేను సిద్ధంగా ఉన్నాను అని? ఇప్పుడు నీకు అనిపిస్తోందా ఎన్ని కష్టాల తర్వాత ఇంత మంచి రోజు ఎలా వస్తుంది, ఇంత మంచి కాలం ఎలా వస్తుంది అని? అది రావాల్సిన సమయానికి వస్తుంది. ఇప్పుడు రావాల్సిన ప్రతిఫలం వస్తుంది. నీ సహనం, నీ నిజాయితీ, నీ మంచి హృదయం, ఇవి అన్నీ నీకు గుర్తింపు ఇవ్వబోతున్నాయి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, తర్వాత వచ్చే దశ నీ జీవితాన్ని మార్చేస్తుంది. సాయి నీకు డబ్బు ఇవ్వబోతున్నాడు, కానీ ఇది సామాన్య డబ్బు కాదు. నీ భయాలను తొలగించే డబ్బు, నీ కష్టాలను ముగించే డబ్బు, నీ కలలను నిజం చేసే డబ్బు, నీ కుటుంబాన్ని నిలబెట్టే డబ్బు, నీ గౌరవాన్ని తిరిగి తెచ్చే డబ్బు. ఈ డబ్బు హఠాత్తుగా వస్తుంది, రాకెట్ స్పీడ్తో వస్తుంది, దూసుకు వస్తుంది, ఎవరూ ఊహించని మార్గాల్లో వస్తుంది. సాయి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా పెద్ద శబ్దంతో రాదు, నిశ్శబ్దంగా నీ చేతుల్లో పడుతుంది. నీకు చాలా సార్లు నువ్వు అడిగావు కదా బిడ్డ, ఎందుకు బాబా ఎంత కష్టపడ్డా కూడా నా దగ్గర డబ్బులు నిలవవు ఎందుకు? కారణం చాలా చిన్నది బిడ్డ. ఇది నీకు పాఠం నేర్పటానికి వచ్చింది, వేరే స్థాయికి నిన్ను తీసుకెళ్ళటానికి కాదు. కానీ ఇప్పుడు వచ్చే డబ్బు మాత్రం నీ జీవితాన్ని నిర్మించటానికే వస్తుంది. సాయి అంటున్నాడు, ఇది నీ పునర్జన్మ బిడ్డ, నీ ఆర్థిక పునాది బలపడే సమయం ఇప్పుడు. నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే, ఈ సందేశం వింటున్నావంటే ఇది సాయి సంకేతం. సాయి నిన్ను చూస్తూ చెప్తున్నాడు, బిడ్డ
నీ కన్నీళ్లు ఆగిపోయాయి, నీ పోరాటం ముగిసింది, నీ శాపాలు తొలగిపోయాయి, నీ అదృష్టం తిరిగింది, నీ కష్టాలు అంతమైపోయాయి, నీ జీవితంలో ఇప్పుడు నా వెలుగు ప్రవహిస్తుంది. ఇంకా మంచి రోజులు మళ్ళీ మళ్ళీ వస్తాయి. అవి నిన్ను కనుగొంటాయి, నీ తలుపులు తడతాయి, నీ చేతుల్లోకి చేరుతాయి. నీ జీవితం ఇక ముందులా ఉండదు. ఈ రోజు నుండి అది ఎగసిపడే వెలుగుతో నిండిపోతుంది, ఎగసిపడే కెరటంలా ఉంటుంది. ఇప్పుడు నీ హృదయంలో నెమ్మదిగా ఈ మాటలు చెప్పు. నేను సిద్ధంగా ఉన్నాను బాబా, నేను అందుకుంటున్నాను. నీ ఆశీర్వాదాలకి నేను అర్హత పొందాను. ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు అందిస్తున్న ఈ అదృష్టాన్ని అందుకుంటాను. దీన్ని దుర్వినియోగం చేసుకోను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోను. నా జీవితం నేను సువర్ణమయం చేసుకుంటాను మీ అనుగ్రహంతో, మీ ఆశీర్వాదంతో అంటూ ఈ మాటలు మెల్లిగా చెప్పు. ఇంకొకసారి గట్టిగా చెప్పు, బాబా నేను సిద్ధంగా ఉన్నాను అను. అప్పుడు నాకు అర్థమైపోతుంది, పూర్తి స్థాయిలో నువ్వు సిద్ధపడ్డావు. ఇప్పుడు నీకు రాబోతున్న అదృష్టం ఏదైతే ఉందో, డబ్బు ఏదైతే ఉందో అంతా కూడా నువ్వు అందుకోవటానికి సిద్ధపడ్డావు అని నాకు అర్థమవుతుంది. నువ్వు నమ్మినప్పుడు, నువ్వు సిద్ధపడ్డప్పుడు, నువ్వు కోరింది కోరినట్టు నీ సాయి నీ ముందుకు తీసుకొచ్చిస్తాడు బిడ్డ. నీ దారులను మార్చేస్తాడు, నీ దారులని సులభం చేస్తాడు. నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీ మీద ఉంటుంది అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చేందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.